నమస్కారం. ఇది లిబ్రివాక్స్ రికార్డింగ్. అన్ని లిబ్రివాక్స్ రికార్డింగులు పబ్లిక్ డొమైన్లో ఉంటాయి. మరింత సమాచారం కోసం లేదా స్వచ్ఛందంగా చదవటం కోసం దయచేసి LibriVox.orgను సందర్శించండి. నా పేరు స్వప్న పిన్నమనేని. విషవాహిని. ఇది సోమరాజు రామానుజరావు గారిచే రచింపబడినది. మొదటి ప్రకరణము. సెలవులిచ్చి నేటికి 7 దినములైనను చక్రపాణి రాజమహేంద్రవరము నుండి కదలలేదు. ఎండాకాలపు సెలవులిచ్చిన వెంటనే కళాశాల కట్టుటయే తడవుగా విద్యార్థులందరూ తమ తమ ఇండ్లకు ఏగుచున్నారు. చక్రపాణి కూడా ఇదివరలో ఇట్లు ఆలసించి ఉండలేదు. సెలవులింకా 2 దినములుండగానే పడవ కొరకు గోదావరి చుట్టూ తిరుగుచూ ఉండేవాడు. ఈసారి అతని పుస్తకములు, బట్టలు మొదలగునవన్నీ ఎక్కడివక్కడే పడి ఉండెను. ఇది అంతయూ చూచిన ఈసారి అతడి ఇంటికి పోదలంపనట్టు కనిపించుచున్నది. స్నేహితుల వెంట కూడా అతడు కొన్నాళ్ళ నుండి అంత విరివిగా తిరుగుచుండుటలేదు. చక్రపాణి బస ఇన్నీసిపేటలోని ఒక మిద్దెటిల్లు. చక్రపాణి మేడ మీద ఏదియో చింతించుచూ అటూ ఇటూ తిరుగుచుండెను. కొంతసేపటికి అతడి తల ఎత్తి చూచెను. ఎదుటనున్న మేడ మీదనున్న సుందర విగ్రహము అతని కన్నులబడెను. చక్రపాణి వికసిత వదనుడయ్యెను. మేడ మీదనున్న సుందరి కొనకు వచ్చి చక్రపాణితో సంభాషించెను. పాణి, నీవి మారేమి ఇంకా నిద్రపోవుచున్నావు? పడవ దొరకలేదా? మీ ఊరి నుండి చుక్కదుర్గయ్య పడవ వచ్చింది, పోవేమి? చక్రపాణి కొంత తడవు అవతనుడై ఉండెను. తనకి సరియగు ప్రత్యుత్తరము ఏమీయూ తోచినది కాదు. తానుండుట నీకెంత కష్టమో రోహిణి అనెను. అది ఎంత మాట? క్రిందటి దీపావళి పండుగకు మీ నాయన ఈ ఊరికి వచ్చి ఉన్నప్పుడు వైశాఖ మాసమున నీకు వివాహమున చెప్పియుండెను కాదా? శుభకార్యమునకు ఏలపోయితివిగావని అడిగి తిని. చక్రపాణి ముగ్ధుడై కొంత తడవు తల వంచుకొనెను. అతడేమీయూ అనలేదు. కొంత తడవు అచట నిలిచి తుదకు ఏమీయూ ప్రత్యుత్తరమియ్యకుండగానే అచట నుండి లోనికేగెను. పోవునప్పుడు చక్రపాణి ఒక్క మారైనా రోహిణి వంక చూడలేదు. రోహిణి అతృప్త హృదయమై ఇంటిలోకేగెను. అట్లు పోయి అన్నా అన్నా అని రోహిణి కేక వేసెను. రోహిణి అన్నయ్యకు సుందరుడు గదిలో కూర్చుండి మెల్లగా ఏమియో రాసుకొనుచుండెను. అది విని అతడు ఏమి రోహిణి అని పలికెను. రోహిణి సుందరుడి సమీపమునకు వచ్చి అతడి ఆసనంపై కూర్చుండెను. ఏమి రోహిణి పిలిచితివి? అన్నా, అదేమి చక్రపాణి భద్రాచలం పోలేదేమి? ఏమో తెలీదు. చక్రపాణి వెనుకటి వల్ల లేడు, కారణమేమో. సుందరుని దృష్టి తాను రాయుదాని మీద ఉన్నది. అతడి మాటలు అంతగా వినిపించుకోలేదు. రోహిణి అస్థిమిత హృదయముతో అచటి నుండి తన గదిలోకేగెను. ఆమె దిండు మీద తల చేర్చుకుని ఉండెను. కన్నుల వెంట రోహిణికి ఏ కారణమునను నీరు కారుచుండెను. ఆమె రహస్యముగా ఏడ్చుచూ కనులు తుడుచుకొనెను. రోహిణి ఇట్లూహించెను. చక్రపాణి తిన్నగా లేడు. సెలవులలో ఇదివరకెన్నడూ ఇంటికి ఏగకుండలేదు. తానిప్పుడంత విచారమేమి వచ్చినదో చెప్పుమా. నాయన్న కన్నను విచారము కలిగినప్పుడు నా హృదయము పరితపింపదు. కాని చక్రపాణి హృదయమున విచారము కలిగినేని నేను దానిని భరింపజాలను. భగవంతుడా, చక్రపాణిని సంతోషస్వాంతునిగా చేయుము. నన్నేమి చేసినూ సరియే, చక్రపాణి సంతోషచిత్తునుగా చేయుమని ప్రార్థించుచున్నాను. మొదటి ప్రకరణము సమాప్తం. నమస్కారం. ఇది లిబ్రివాక్స్ రికార్డింగ్. అన్ని లిబ్రివాక్స్ రికార్డింగులు పబ్లిక్ డొమైన్లో ఉంటాయి. మరింత సమాచారం కోసం లేదా స్వచ్ఛందంగా చదవటం కోసం దయచేసి LibriVox.orgను సందర్శించండి. నా పేరు స్వప్న పిన్నమనేని. రెండవ ప్రకరణము. సెలవులలో చక్రపాణి భద్రాచలమునకేగి ఉండలేదు. తండ్రి 4-5 దినములు అతని రాకకు నిరీక్షించెను. కాని చక్రపాణి రాలేదు. భద్రాచలమునందరి కొందరి విద్యార్థులు సెలవులియగానే రాజమహేంద్రవరము నుండి భద్రాచలము వచ్చిరి. తండ్రి యగు మధుసూదనుడు కుమారుని వృత్తాంతం ఏమని అడిగెను. కానీ వారేమి చెప్పగలరు? ఇంకనూ ప్రయాణ సన్నాహము చేయటలేదు, ఈ మారు రానట్లు తోచుచున్నది అని చెప్పిరి. మధుసూదనునకు కోపం వచ్చెను. అతడు కుమారునికి ఆ వైశాఖ మాసముననే వివాహము చేయవలనని తలపెట్టి ఉండెను. కానీ అతడు రాలేదు. తక్షణము బయలుదేరి రావలసినది అని మధుసూదనుడు చక్రపాణికి తంతివార్త పంపెను. చక్రపాణి దానిని ఒక మూల బారవైచి గదిలో పరుండి తలుపులు బిగించుకొని ఏమో యోచించుచుండెను. తంతివార్తకును ప్రత్యుత్తరం ఇచ్చినది కాదు. కుమారుడు
Sample complete. Ready to continue?